అన్నది నాకు తెలీదు. ఐ నో మీ లవ్ నాకు ఎప్పుడూ ఉంటుందని. ఐఎమ్ వెరీ సారీ. అండ్ ఎక్కడో నేను నా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎక్కడో చూపించుకోలేదు. నా డౌట్ మేబీ రాంగ్ గా వెళ్ళిందేమో అని. అందుకనే బయటకు వచ్చే ముందు నా మిత్రుడు రవితేజ థర్డ్ పొజిషన్ లో ఎవరున్నారు అన్నది రివీల్ చేసి రావాలి. ఆ థర్డ్ పొజిషన్ లో ఉన్న వాళ్లే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యే వాళ్ళు. పవన్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా లేదా అన్నది అది రివీల్. 3, 2, 1 ఓపెన్ ద బ్రీఫ్ కేస్. రవి తీసుకుని మన స్టేజ్ మీదకి వస్తున్నాడు రవితేజ. సో లెట్స్ వెల్కమ్ రవితేజ అండ్ పవన్. మంచి డెసిషన్ తీసుకున్నాడు.